హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మన టాపిక్ క్వశ్చన్ ట్యాగ్స్. అసలు క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అ షార్ట్ క్వశ్చన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్కి చివరిలో ఇవి ఉంటాయి. దీస్ ఆర్ యూస్డ్ టు గెట్ సమ్ వన్ అగ్రీ విత్ యూ. దీస్ ఆర్ యూస్డ్ ఫర్ కన్ఫర్మేషన్ ఆర్ ఎంఫసిస్ ఆఫ్ ద పాయింట్ యూ మేక్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ మీ పాయింట్ని ధృవీకరించడానికి లేదా దాని ప్రాధాన్యత కోసం ఉపయోగించబడతాయి. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఏదైనా అగ్రీ చేయడానికి, అంటే ఏదైనా అంగీకరించడానికి లేదా ఏదైనా కన్ఫర్మ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నాం ఎండ్లో. సో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో తప్పక నేర్చుకుందాం. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి నెగిటివ్. అదే ఒక స్టేట్మెంట్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి పాజిటివ్. అంటే వైస్ వెర్సా ఉంటాయి. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి: పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఇప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ చూద్దాం. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ ఎ స్టూడెంట్. ఇక్కడ స్టేట్మెంట్ అనేది పాజిటివ్, సో క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి నెగిటివ్లో వస్తుంది. ప్రొనౌన్ యూ కమ్స్ ఆఫ్టర్ అండ్ ఆక్సిలరీ వర్బ్ ఆర్. సో ఇక్కడ మనం ఆక్సిలరీ వర్బ్ ఆర్ ఉంది, సో ఆర్కి నెగిటివ్ ఫామ్ ఆరెంట్. ఆరెంట్ అనేది ఫస్ట్ యూస్ చేసి దానికి ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ యూ. సో ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది ఈ ఆరెంట్ని ఫాలో అవుతుంది. సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఆరెంట్ యూ. యూ ఆర్ ఏ స్టూడెంట్, ఆరెంట్ యూ. సో ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్ని ఫామ్ చేయాలి ఆక్సిలరీ వర్బ్ బట్టి. హీ ఈజ్ వెరీ బిజీ. ఈజంట్ హీ. ఈజ్కి ఇక్కడ నెగిటివ్ ఫామ్ ఈజంట్, సో ఇక్కడ ప్రొనౌన్ హీని యూజ్ చేస్తున్నాం. ఈజంట్ హీ. షీ వాజ్ హ్యాపీ. షీ వాజ్ హ్యాపీ. వజంట్ షీ. ఇక్కడ వర్స్కి నెగిటివ్ ఫామ్ వజంట్ అండ్ ప్రొనౌన్ ఈజ్ షీ. వజంట్ షీ. దే వర్ సర్ప్రైజ్డ్. వరెంట్ దే. అంటే వర్కి నెగిటివ్ ఫామ్ వరెంట్, సో ఇక్కడ మనం వరెంట్ దే అని యూజ్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ఆర్ స్మార్ట్. ఆరెంట్ దే. సో ఆర్కి నెగిటివ్ ఫామ్ ఆరెంట్. స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది. దీనికి ప్రొనౌన్ దే కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో దే యూజ్ చేయాలి. ఇక్కడ మనకి కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ లేట్. ఆరెంట్ ఐ. ఇక్కడ యామెంట్ ఐ అనేది యూజ్ చేయకూడదు. సబ్జెక్ట్ ఐ ఉండి యామ్ని ఫాలో అయినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఎక్సెప్షన్ కేస్. సో యామెంట్ ఐ కాదు, ఆరెంట్ ఐ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, దిస్ ఈజ్ జాన్స్ పెన్. ఈజంట్ ఇట్. ఈజంట్ ఇట్. ఈజంట్ దిస్ అనేది యూజ్ చేయకూడదు, ఈజంట్ ఇట్ అని ఉపయోగించాలి. ఇది ఎక్సెప్షన్ కేస్. సో ఇప్పుడు మోడల్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే హ్యావ్, హ్యాడ్, విల్, కెన్, కుడ్, షెల్ ఇలాంటివి ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ స్టడీడ్ హార్డ్. ఐ హ్యావ్ స్టడీడ్ హార్డ్. హ్యావెంట్ ఐ. ఇక్కడ హ్యావ్కి నెగిటివ్ ఫామ్ హ్యావెంట్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈజ్ ఐ, సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ హ్యావెంట్ ఐ. యూ హ్యాడ్ అరైవ్డ్. యూ హ్యాడ్ అరైవ్డ్. హ్యాడ్కి నెగిటివ్ ఫామ్ హ్యాడెంట్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈజ్ యూ, సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ హ్యాడెంట్ యూ. వీ విల్ గెట్ దేర్. ఇక్కడ విల్కి నెగిటివ్ ఫామ్ ఓంట్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈజ్ వీ, సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఓంట్ వీ. యూ కెన్ డూ దట్. యూ కెన్ డూ దట్. కెన్కి నెగిటివ్ ఫామ్ కాంట్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈజ్ యూ, సో కాంట్ యూ. వీ కుడ్ సీ దెమ్. ఇక్కడ కుడ్కి నెగిటివ్ ఫామ్ కుడెంట్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈజ్ వీ, సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ కుడెంట్ వీ. వీ మస్ట్ బి పేషెంట్. మస్ట్ నాట్ వీ. ఇక్కడ మస్ట్కి నెగిటివ్ ఫామ్ మస్ట్ నాట్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈజ్ వీ, సో మస్ట్ నాట్ వీ. యూ షుడ్ గో నవ్. షుడ్కి నెగిటివ్ ఫామ్ షుడెంట్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈజ్ యూ, సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ shouldn't you. You would like a new job. Would ki negative form wouldn't and subjective pronoun is you, so wouldn't you. ఇలా మనం మోడల్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ని ఇలా ఉపయోగించాలి. ఇప్పుడు నార్మల్ వర్బ్స్ అంటే ఆక్సిలరీ లేదా మోడల్ వర్బ్స్ లేనప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ స్పీక్ ఇంగ్లీష్. డోంట్ యూ. ఇక్కడ మనకి స్పీక్ అనేది వర్బ్, ఇది V1 ఫామ్లో ఉంది. మనకి సెంటెన్స్లో ఇక్కడ డూ కనిపించదు ఫిజికల్గా, కానీ మెయిన్ వర్బ్ V1 ఫామ్లో ఉంటే డోంట్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది డోంట్ యూ అని వస్తుంది. హీ స్పీక్స్ హిందీ. డజంట్ హీ.
ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ ఉంటే డజంట్ యూస్ చేయాల్సి ఉంటుంది. వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే డూ లేదా డస్ని యూస్ చేయాలి. మేరీ వాంట్స్ ఎ న్యూ కార్, డజంట్ షీ. సో ఇక్కడ మెయిన్ వర్బ్ వాంట్కి ఎస్ యాడ్ అయింది కాబట్టి డజంట్ వస్తుంది. మేరీ అనే నౌన్కి ప్రొనౌన్ ఫామ్ షీ కాబట్టి డజంట్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే అంటే V2 ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ డిడ్తో ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీ ర్యాన్ ఫర్ అవర్స్ ఇన్ ద పార్క్, డింట్ వీ. ఇక్కడ రన్కి V2 ఫామ్ ర్యాన్ కదా, సో ఇక్కడ మనం డిడ్ యూస్ చేయాలి. క్వశ్చన్ ట్యాగ్ డింట్తో ఫామ్ అవుతుంది. డింట్ వీ, వీ అనేది సబ్జెక్టు ప్రొనౌన్ కాబట్టి డింట్ వీ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సో ఇలా స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా నెగిటివ్లో ఉంటుంది. ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. అంటే స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంటే అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేరీ ఇజంట్ ఏ టీచర్, ఈజ్ షీ. ఇక్కడ ఇజంట్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది, సో ఇక్కడ మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యూస్ చేయాలి. మేరీని రిపీట్ చేయట్లేదు, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టు ప్రొనౌన్ షీని యూస్ చేస్తున్నాం. సో రిపిటేషన్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ మనం ప్రొనౌన్ని యూస్ చేయాలి. ఈజ్ షీ, ఈజంట్కి పాజిటివ్ ట్యాగ్ కాబట్టి ఈజ్ అండ్ ప్రొనౌన్ సబ్జెక్టు ప్రొనౌన్ షీ కాబట్టి ఈజ్ షీ అనే పాజిటివ్ ట్యాగ్ వస్తుంది. దే వరంట్ లేట్, వర్ దే. హీ వాజ్ నాట్ ఫ్రెండ్లీ, వాజ్ హీ. యూ ఆర్ నాట్ ఏ సింగర్, ఆర్ యూ. ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్. ఇక్కడ ఆర్ యూ అనేది మనం వాడకూడదు, యామ్ ఐ అనేది యూస్ చేయాలి. ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్, యామ్ ఐ. సో ఇక్కడ పాజిటివ్ ట్యాగ్ కాబట్టి మనం యామ్ ఐ యూస్ చేస్తున్నాం. అది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయితే ఆరెంట్ ఐ అనేది యూస్ చేయాలి, అది ఎక్సెప్షన్ కేస్. పాజిటివ్లానే సేమ్ నెగిటివ్ స్టేట్మెంట్లో కూడా ఆక్సిలరీ లేదా మోడల్ వర్బ్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఇలా ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, యూ హ్యావెంట్ ఈటెన్, హ్యావ్ యూ. హీ హ్యాడ్ నాట్ అరైవ్డ్, హ్యాడ్ హీ. యూ వోంట్ ఫెయిల్, విల్ యూ. షీ కాంట్ గో, కెన్ షీ. దే కుడెంట్ డూ, కుడ్ దే. వీ మస్ట్ నాట్ సే ఎనీథింగ్, మస్ట్ వీ. హీ షుడెంట్ గో దేర్, షుడ్ హీ. దే వుడెంట్ స్టాప్ మీ, వుడ్ దే. సో ఇలా మోడల్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ని ఇలా ఉపయోగించాలి. స్టేట్మెంట్లో డోంట్, డజంట్, డింట్ ఉంటే జస్ట్ నెగిటివ్ పార్ట్ రిమూవ్ చేసి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని ఫామ్ చేయాలి. ఎగ్జాంపుల్, జాన్ డజంట్ స్పీక్ హిందీ, జాన్ డజంట్ స్పీక్ హిందీ. ఇక్కడ సబ్జెక్ట్ అనేది జాన్, జాన్ అబ్బాయి కాబట్టి ప్రొనౌన్ హీ యూజ్ చేయాలి. డస్ హీ, జాన్ డజంట్ స్పీక్ హిందీ, డస్ హీ. షీ డింట్ ఫినిష్ హర్ హోంవర్క్, డిడ్ షీ. యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్, డూ యూ. ఇలా డోంట్, డజంట్, డింట్ అనేవి ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి పాజిటివ్లో ఫామ్ చేయాలి. సపోజ్ స్టేట్మెంట్స్లో బేర్లీ, హార్డ్లీ, నెయిదర్, నో, నోబడీ, నన్, నథింగ్, సెల్డమ్ ఇలాంటివి ఉంటే ఆ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్ లాగా ట్రీట్ చేయాలి. సో క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి ఇలాంటి వాటికి. ఎగ్జాంపుల్, నోబడీ కేమ్, నోబడీ కేమ్. ఇక్కడ నోబడీ అనేది నెగిటివ్, కేమ్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్ అంటే V2 ఫామ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది డిడ్ అని ఉపయోగించాలి. డిడ్ దే అనేది క్వశ్చన్ ట్యాగ్. నథింగ్ ఈజ్ రెడీ, ఈజ్ ఇట్, ఈజింట్ ఇట్ కాదు, ఈజ్ ఇట్ ఉపయోగించాలి నెగిటివ్ కాబట్టి. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రీడ్స్ దిస్, నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రీడ్స్ దిస్. హెల్పింగ్ వర్బ్ లేదు ఇక్కడ, మెయిన్ వర్బ్కి ఎస్ అనేది ఉంది అంటే రీడ్కి ఎస్ అనేది ఉంది, సో థర్డ్ పర్సన్ అనుకుంటాం కానీ డూ రాయాలి. ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి దే అనేది వస్తుంది క్వశ్చన్ ట్యాగ్లో, సో డూ దే అని క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగించాలి. సో వీటిలో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ గో, లెట్స్ గో. ఇక్కడ లెట్స్ అంటే లెట్ అస్ అని, లెట్స్ అనేది షెల్తో యూస్ చేయాలి. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షెల్ అనేది యూస్ చేస్తున్నాం, సో క్వశ్చన్ ట్యాగ్లో షెల్ వి అని ఉపయోగించాలి. దేర్ ఆరెంట్ ఎనీ స్పైడర్స్, దేర్ ఆరెంట్ ఎనీ స్పైడర్స్. ఆర్ దేర్, ఆర్ దేర్. డోంట్ ఫర్గెట్, విల్ యూ. నెగిటివ్ ఇంపరేటివ్స్తో నార్మల్గా విల్ని యూస్ చేయాలి, సో క్వశ్చన్ ట్యాగ్ అనేది విల్ యూ అనేది యూస్ చేయాలి. సిట్ డౌన్, పాజిటివ్ ఇంపరేటివ్స్తో నార్మల్గా వోంట్ని యూస్ చేయాలి, సో క్వశ్చన్ ట్యాగ్ అనేది వోంట్ యూ, వోంట్ యూ. సో ఇవి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్.
సో ఇలా క్వశ్చన్ ట్యాగ్స్ ఉపయోగించడం వల్ల మనం ఎదుటివారి ఒపీనియన్ తెలుసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ వొకాబులరీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఈజీ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.